ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న నీతో పరిశుద్ధాత్మదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సూటిగా మాట్లాడుతున్నారు. ఆపత్కాలమున ఆయన నిన్ను విడిపిస్తానని, నీకు సహాయం దయచేస్తానని ఈ దినము నీతో మాట్లాడుతున్నారు. అవును, నువ్వు ఎటువంటి ఆపదలలో ఉన్నావో, నువ్వు ఎటువంటి అవసరతతో ఉన్నావో మరి పరిశుద్ధాత్మదేవుడైన ప్రభువైన యేసయ్యకు తెలుసు గనుక మరి నీ ఆపత్కాలంలో, నీ అవసరతలో నీ మొర్రపెట్టినలా అనగా ప్రార్థించినలా ఆయన నీ ప్రార్థనను విని నీకు సహాయం చేస్తానని దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. అవును, ఆయన నీకు చేసిన సహాయమును బట్టి ఆయన నామం మహిమపరచబడుతుందని, ఆయన నామం ఘనపరచబడుతుందని, నీవు జనుల మధ్య నివసించుండగా దేవుడు నీ పట్ల చేసిన ఆ గొప్ప కార్యమును బట్టి మరి దేవుడు మహిమపరచబడతాడని ఈ దినము దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతుండగా, సహోదరి సహోదరుడా, మరి ఆపత్కాలమందు నీవు నలుదిక్కులను చూడక, మనుషుల వైపు చూడక, నిన్ను సృష్టించిన నీ దేవుడైన యెహోవా అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మొరపెట్టినలా ఆయన నీకు సహాయం చేసి నిన్ను విడిపిస్తానని ఈ దినం వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈనాటి దేవుని వాగ్దానం విన్నా చూచిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.